ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఆంధ్ర మాల మహానాడు డిమాండ్ చేసింది. వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ కాకినాడ ఇంద్రపాలెం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అడ్డుదారిన ఎస్సీ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. పార్లమెంటు చేయాల్సిన చట్టాన్ని కోర్టుల ద్వారా అమలు చేయడానికి పూనుకున్నారని మండిపడ్డారు. అదే విధంగాను ప్రధానమంత్రి మోడీ అనే కేడీఓతో కలిసి ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పార్లమెంట్ లో చేయవలసినటువంటి తీర్పును తీసుకెళ్లి మన ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళ మీద వేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి విభజన చేసుకునే రైట్ ఉందని చెప్పేసి అన్నారు. ఆ భారత రాజ్యాంగంలోనే లేనటువంటి హక్కును ఈ సుప్రీంకోర్టు ద్వారా సుప్రీంకోర్టు కూడా పూర్తి నిర్ణయం తీసుకోకుండా రాష్ట్రాల మీదకే వదిలేసింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇది అందరికీ చెల్లుబాటు కాదు. ఆంధ్రాలో ఉన్నటువంటి కానీ తెలంగాణలో ఉన్నట్టు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైనా కానీ విభజన చేయడానికి వీలు కాదు, వీలు పడదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. శెట్టిబత్తుల రాజకుమార్ మాట్లాడుతూ దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడంతో కేంద్ర ప్రభుత్వం కోర్టు ద్వారా రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు పండు అశోక్, తాడి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మెజార్టీ వర్గమైనటువంటి దళితుల్ని వారి మనోభావాల్ని పరిగణలో తీసుకోకుండా, పార్లమెంట్ ను కూడా పరిగణలో తీసుకోకుండా, దేశవ్యాప్తంగా కుల గణన జరగకుండా ఈవేళ వర్గీకరణ అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేటటువంటి ఒక తీర్పు ద్వారా ఈ దేశంలో 30 కోట్ల మందికి సంబంధించినటువంటి సమస్యని తేనెతెత్తుని రేకెత్తించారు. ఇది కరెక్ట్ కాదండి. కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలి.